వెల్కమ్ బ్యాక్ టు 9+ న్యూస్. అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ గంజాయి రవాణా ముఠా గుట్టురట్టైన ఘటన కలకలం రేపుతోంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విశాఖ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు రాయగడ నుంచి ఉత్తరప్రదేశ్కు భారీ కంటైనర్ ద్వారా గంజాయి తరలిస్తున్నట్టు గుర్తించారు. అనకాపల్లి జిల్లా మర్రిపాలెం టోల్ గేట్ వద్ద లారీని పట్టుకునే ప్రయత్నంలో నిందితులు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్లినట్టు సమాచారం. అనంతరం కోడూరు పంచాయతీ గొల్లపేట వద్ద పోలీసులు వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్లో ఒక వ్యక్తి పోలీసులు అరెస్ట్ చేయగా మరో వ్యక్తి పరారైనట్టు అధికారులు తెలిపారు. వాహనంలో సుమారు 1300 కిలోల గంజాయి ఉన్నట్టు గుర్తించారు. దీని విలువ సుమారు 6.5 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. పూర్తి నెట్వర్క్ ఎక్కడి నుంచి ఎక్కడికి విస్తరించిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనకాపల్లి జిల్లాలోనే మరో చోట గంజాయి పట్టుబడింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా వద్ద ఈ గంజాయి పట్టుబడింది. నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో ఇన్నోవా, హ్యూండాయ్ కార్లలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 264 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 1.32 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో 2 కార్లు, 5 మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న 4గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనకాపల్లి ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో తనిఖీలు మరింత ముమ్మరం చేసినట్టు అధికారులు తెలిపారు. నక్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి అంటే ఈవినింగ్ అరౌండ్ 7 o'clock టైంలో ఈగల్ టీమ్ వాళ్ళ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మన వేంపాడు చెక్ పోస్ట్ దగ్గర వెహికల్ చెకింగ్ ఆర్గనైజ్ చేస్తున్నారండి. అట్లాగే అదే సమయంలో విశాఖపట్నం వైపు నుంచి మనకి వచ్చిన సమాచారం మేరకు ఒక వెహికల్, ఇన్నోవా వెహికల్ అంటే TS08FW 6643 AP 39WB 3488 ఇన్నోవా కార్ అండి. అలాగే ఎర్టిగా కార్ ఒకటి, ఈ 2 వెహికల్స్ కూడా వస్తున్నాయి. వచ్చేటప్పుడు మన వాళ్ళు ఇంటర్సెప్ట్ చేసేసరికి మనల్ని చూసి 2 వెహికల్స్ కూడా యూటర్న్ తీసుకొని అగైన్ పోలీసులు చెక్ చేస్తున్న ఉద్దేశంతో యూటర్న్ తీసుకొని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తే ఇమీడియట్గా మనకున్న వెహికల్, పోలీస్ వెహికల్ ఏదైతే ఉందో వెహికల్ని రోడ్డుకి అడ్డుగా పెట్టి బ్లాక్ చేసి ఈ వెహికల్స్ని పట్టుకోవడం జరిగింది. అట్లాగే అందులో నుంచి పారిపోతున్న వ్యక్తులను కూడా మన వాళ్ళు అప్రిహెండ్ చేయడం జరిగింది. టోటల్గా ఒక ఇన్నోవా వెహికల్లో కవట సాయి తేజ అని ఇది హైదరాబాద్ అండి, అలాగే సచిన్ గెహ్లాట్ అని మధ్యప్రదేశ్, కానీ హైదరాబాద్లో ఉంటూ వర్క్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరిని ఇన్నోవా కార్లో నుంచి మనం అప్రిహెండ్ చేయడం జరిగింది. ఇన్నోవా కార్లోని మరియు ఎర్టిగా కార్లో కలిపి 264 కేజీల గంజాయిని మనం స్వాధీనం